తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ విడుదలలో భారీ స్కామ్ జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ ఆసుపత్రులతో కలిసి ప్రభుత్వ సొత్తును కాజేశారు. సీఎంఆర్ఎఫ్ సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సిఐడి అక్రమాలపై ఫోకస్ పెట్టింది. సిఐడి విచారణలో నివ్వెరపోయే అక్రమాలు బయటపడుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులు కోట్లాది రూపాయలు కాజేసినట్టు తేలింది. వైద్యం చేయకపోయినా చేసినట్టు నకిలీ బిల్లులు పెట్టి ప్రభుత్వ సొత్తును కొట్టేసినట్టు సిఐడి గుర్తించింది. దీంతో 28 ప్రైవేట్ ఆసుపత్రులపై కేసు నమోదు చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. లైవ్ లో సునీల్. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన కుంభకోణంలో సిఐడి అధికారుల దర్యాప్తులో విస్తురపోయే నిజాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే దాదాపు 28 ప్రైవేట్ ఆసుపత్రుల్లో వర్గాలు ఎలాంటి వైద్యం చేయకుండా ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన దాంట్లో అప్లై చేసుకొని డబ్బులు మొత్తం కూడా కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్టు కూడా ఇప్పటికే సిసిఎస్ పోలీసులు మొట్టమొదటిగా కేసు నమోదు చేశారు. ఆ కేసు మొత్తం ఆధారంగా ఈ కేసు మొత్తం కూడా అన్ని జిల్లాలకు వ్యాపించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ డీజీపీ ఈ కేసుని సిఐడికి బదిలీ చేయడం జరిగింది. మొత్తం మీద సిఐడి అధికారులు కేసు నమోదు చేసుకొని పూర్తిగా దాదాపు 6 జిల్లాలు అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలతో పాటు నల్గొండ, వరంగల్, అదేవిధంగా కరీంనగర్తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా ప్రైవేట్ హాస్పిటళ్ళు అసలు ఎలాంటి ఆసుపత్రిలో ఉన్నటువంటి మెటీరియల్స్ లేకపోయినా ఎలాంటి చికిత్స చేయకపోయినా మొత్తం చికిత్స చేసినట్టు ఫేక్ బిల్లులు అంటే ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి మొత్తం ఫేక్ బిల్లులు క్రియేట్ చేసి మొత్తం సిఎంఆర్ఎఫ్కి సహాయ నిధికి బిల్స్ మొత్తం కూడా అప్లై చేసినట్టు ఆ బిల్స్ అప్లై చేస్తూ పాటు డబ్బులు కూడా తీసుకొని చెక్ల రూపంలో వారందరూ కూడా డబ్బులు తీసుకున్నట్లు కూడా ఇప్పటికే సిఐడి అధికారులు కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసింది. మొత్తం 28 హాస్పిటల్లో సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేసింది. వారికి సంబంధించిన దాంట్లో ఇప్పటికీ 4 వ్యక్తులను ఈ కేసులో పోలీసులు సిఐడి అధికారులు అదుపులో తీసుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది, వారిని రిమాండ్ కూడా తరలించారు. ఇక ఎవరైతే హాస్పిటల్ ఈ నకిలీ బిల్లు క్రియేట్ చేసి హాస్పిటల్లో ఎలాంటి వసతులు లేకుండా డబ్బులు అంటే వాటికి ట్రీట్మెంట్ చేసినట్లు గుర్తించినటువంటి 28 హాస్పిటల్ని ఇప్పటికే అధికారులు గుర్తించారు. అందులో మనం చూడొచ్చు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి హాస్పిటల్ కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డిలో ఉన్నటువంటి హాస్పిటల్ కావచ్చు, కరీంనగర్లో ఉన్నటువంటి హాస్పిటల్ కావచ్చు, ఇవన్నీ కూడా కేవలం హాస్పిటల్స్ మాత్రమే. కానీ అక్కడ ఎలాంటి చికిత్స చేయలేదు. ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై అటు వైద్యులు మరోవైపు ప్రైవేట్ వ్యక్తులు ఇద్దరు కుమ్మక్కై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి గండి కొట్టినట్లు కూడా సిఐడి అధికారులు దర్యాప్తులో విస్తురపోయే నిజాలు కూడా బయటకు రావడం జరిగింది. ఇప్పటికే 4 అధికారులను అరెస్ట్ చేయడం జరిగింది. సచివాలయంలో ఉన్నటువంటి సిఎంఆర్ఎఫ్ ఉద్యోగి డిఎన్ఎస్ మూర్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడం, ఆ కేసుని సిఐడికి బదిలీ చేయడం. ప్రస్తుతం సిఐడి అధికారులు 6 జిల్లాల్లో ఈ అక్రమాలు జరిగాయి. మొత్తం 28 హాస్పిటల్లో ఈ అక్రమాలు జరిగినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం త్వరలోనే ఈ సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, వీరి వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరన్న కోణంలో సిఐడి అధికారులు పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. ధనలక్ష్మి. థ్యాంక్ యూ సునీల్.